ప్రీవియస్ క్లాస్లో ఓవర్లాప్ డిజైన్ వెల్డింగ్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు యాంగులర్ సెక్షన్స్ ఇచ్చినప్పుడు మనం వెల్డింగ్ డిజైన్ అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఈ యాంగులర్ సెక్షన్స్కి 2 కేసెస్ ఉంటాయి, సైడ్ వెల్స్ అండ్ టోటల్ లెంత్ వెల్. సైడ్ వెల్స్ నెక్స్ట్ ఎండ్ వెల్స్ అని టూ టైప్స్ ఉంటాయి, 2 కేసెస్ ఉంటాయి. ఈ 2 కేసెస్లో మనం మూమెంట్స్ని బేస్ చేసుకుని ఈ మెథడ్ అనేది చేస్తాం. So first, design the fillet weld when the load is acting on angle section. Angle section మీద లోడ్ అనేది యాక్ట్ అయితే మనం ఫిల్లెట్ వెల్డ్ని ఎలా డిజైన్ చేయాలి. సో ఇప్పటి వరకు మనం కోడ్ బుక్ అనేది చాలా థిక్నెస్ వరకు యూజ్ చేసుకున్నాము. సో కోడ్ బుక్ ఇక్కడ కూడా ఈ కేసులో కూడా థిక్నెస్ వరకే. ఎక్స్ట్రా ఏం యూజ్ అవుతుంది, స్టీల్ టేబుల్ బుక్స్ అనే ఒక బుక్ ఉంటుంది మనకి, చిన్న షార్ట్ బుక్ టైప్. ఆ బుక్ కూడా మనకి యూజ్ అవుతుంది. అది ఎందుకంటే CZZ వాల్యూ అనేది సెంట్రాయిడ్ వాల్యూ తీసుకోవడం కోసం మనం యాంగిల్ మీద బేస్ అయ్యి తీసుకుంటాం. సో స్టీల్ టేబుల్ కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ ఈ కేసెస్లో యూజ్ అవుతుంది, స్టీల్ టేబుల్ బుక్. సో ఫస్ట్ స్టెప్ మనకి నార్మల్గా తెలిసిన ప్రొసీజరే, డిజైన్ పారామీటర్స్ అన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. సో మనకి లోడ్ అనేది ఇస్తే ఫ్యాక్టర్ లోడ్ ఆర్ డిజైన్ లోడ్ ఎలా క్యాలిక్యులేషన్ చేసుకుంటాము, లోడ్ ఇంటూ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 1.5. ఓకే, నెక్స్ట్ స్టెప్ డిజైన్ షియర్ స్ట్రెస్ ఇన్ ద వెల్డ్. FWD formula FU by √3 gamma MW. FU means ultimate stress, √3 common, gamma MW partial safety factor. So partial safety factor. దీనికి 2 వాల్యూస్ ఉన్నాయి. వన్ ఈజ్ వెల్డింగ్, అదర్ వన్ ఈజ్ వెల్డింగ్ ఎట్ ఫీల్డ్ అండ్ వెల్డింగ్ ఎట్ సైడ్. సైట్లో వెల్డింగ్ చేస్తే గామా MW ఒక వాల్యూ, ఫీల్డ్లో వర్క్ షాప్లో వెల్డింగ్ చేస్తే ఒక వాల్యూ. సో సైట్లో చేస్తే 1.5, వర్క్ షాప్లో చేస్తే 1.25. ఓకే, అజ్యూమ్ నెక్స్ట్ స్టెప్ సైజ్ ఆఫ్ ది వెల్డింగ్ మనం అజ్యూమ్ చేసుకోవాలి. సో మినిమం మ్యాక్సిమం 2 సైజెస్ ఉంటాయి. సో ఆల్రెడీ ప్రీవియస్ కేసెస్లో మనం ఇవి ఎలా తీసుకోవాలో కోడ్ బుక్ నుంచి తెలుసుకున్నాం. ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. మినిమం సైజు మన కోడ్ బుక్లో IS 800 2007 కోడ్ బుక్లో టేబుల్ 21 నుంచి థిక్నెస్ని బేస్ చేసుకుని మనం మినిమం తీసుకుంటాము. మ్యాక్సిమం వచ్చేసరికి 0.7S. ఈ రెండిట్లో వచ్చిన వాల్యూస్ని ఇన్ ద మిడిల్ వాల్యూ అనేది మనం సైజ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎఫెక్టివ్ థ్రోట్ థిక్నెస్ T ఈక్వల్ టు 0.7 సైజ్. నెక్స్ట్ డిజైన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది వెల్డ్. సో ఫార్ములా ఏంటి, థిక్నెస్ ఇంటూ లెంత్ ఆఫ్ ది వెల్డ్ ఇంటూ FWD డిజైన్ షియర్ స్ట్రెస్. సో ఈ మనకు వచ్చే వాల్యూ ఏంటి, డిజైన్ స్ట్రెంగ్త్. సో డిజైన్ స్ట్రెంగ్త్ని బేస్ చేసుకుని వెల్డింగ్ యొక్క లెంత్ అనేది మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. ఏ లెంత్, ఎఫెక్టివ్ లెంత్. సో ఏమవుతుంది, PD/TFWD. సో ఇక్కడ మన ఎఫెక్టివ్ లెంత్ అనేది క్యాలిక్యులేషన్ చేసేసుకున్నాం, అంటే టోటల్ ఆ యాంగిల్ మొత్తానికి ఉన్న ఎఫెక్టివ్ లెంత్ క్యాలిక్యులేషన్ చేసుకున్నాం. మరి ఇండివిజువల్ లెంత్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే మనకి సో ఈ లెంత్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సో ఎన్ని సైడ్స్ కానీ ఎండ్స్ కానీ మనం ఎలా వేసుకుంటే వాటికి డిస్ట్రిబ్యూట్ అనేది చేసుకుంటాం. సో ఈ క్యాలిక్యులేషన్స్లో మనకి 2 కేసెస్ ఉంటాయి, ఒకటి సైడ్ వెల్స్, ఇంకొకటి సైడ్ అండ్ ఎండ్ వెల్స్. 2 కేసెస్ ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ వెన్ ఓన్లీ సైడ్ వెల్స్ ఆర్ ప్రొవైడెడ్, ఓన్లీ సైడ్ వెల్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తే మనం ఎఫెక్టివ్ లెంత్ L1 L2 ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ డయాగ్రామ్లో L1 L2, ఇక్కడ ఏంటి CZZ వాల్యూ అనేది మనం ఎలా తీసుకోవాలని చెప్పుకున్నాం, స్టీల్ టేబుల్ నుంచి తీసుకోవాలని చెప్పుకున్నాం. డిపెండ్స్ ఆన్ యాంగిల్, ఇచ్చిన యాంగిల్ని బేస్ చేసుకుని ISA యాంగిల్ అంటే వాడు ఇండియన్ స్టాండర్డ్ యాంగిల్ అనేది ఏం 90/6 10 వాట్ ఎవర్ ఏమిస్తే ఆ బేస్ చేసుకునే యాంగిల్ నుంచి CZZ వాల్యూ అనేది తీసుకుంటాము. ఆ యాంగిల్ కరెస్పాండెంట్ ఉన్న వాల్యూ అనేది కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ L1 దగ్గర ఫోర్స్ F1 యాక్ట్ అవుతుంది, L2కి F2. సో మనం ఎలా తీసుకోవాలి మూమెంట్స్ అనేది అప్ టు CZ లైన్ వరకు తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే సో F1 CZZ మూమెంట్స్ అంటే ఏంటి, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా మనకు తెలిసింది. సో F1 అంటే ఏంటి, స్ట్రెంగ్త్ TL1 FWD. F2 అంటే ఏంటి, TL2 FWD. ఇక్కడ ఏంటి F1 అంటే T థిక్నెస్ లెంత్ ఎట్ 1 FWD.
థిక్నెస్ L2 FWD. ఓకే ఇవి. సో ఇప్పుడు మూమెంట్స్ కన్సిడర్ చేసుకుంటే అబౌట్ సెంట్రాయిడ్ యాక్సిస్ వరకు తీసుకుంటాం. సో అప్ టు సెంట్రాయిడ్ యాక్సిస్ CZZ వరకు తీసుకుంటే చూడండి F1 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో F1 పర్పెండిక్యులర్ డిస్టెన్స్ CZZ వరకు తీసుకోవాల్సింది ఏంటి L మైనస్ CZZ. ఓకే నెక్స్ట్ F2 పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అప్ టు CZZ వరకు ఏముంది CZZ. ఓకే F1 బ్రాకెట్స్ L1 మైనస్ CZZ మైనస్ F2 CZZ ఈక్వల్ టు 0. ఇక్కడ F1 అంటే ఏంటి మనకు తెలుసు TL1 FWD, F2 అంటే TL2 FWD. ఇది సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది TFWD కామన్ రెండిట్లో. సో రెండు కామన్ తీసి బ్రాకెట్స్ అవలకి వెళ్తే 0 ఉంది కాబట్టి 0/TFWD అంటే 0నే కదా. మనకు మిగిలేది రిమైనింగ్ L1 L మైనస్ CZZ మైనస్ L2 CZZ ఈక్వల్ టు 0. క్లియర్? ఒకసారి F1 పర్పెండిక్యులర్ డిస్టెన్స్, F2 పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అప్ టు సెంట్రాయిడ్ యాక్సిస్ వరకు మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకే ఇప్పుడు ఏంటి ఇక్కడ L1కి ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు టోటల్ ఎఫెక్టివ్ లెంత్ అంటే ఏంటి మనకి ఇక్కడ ఓన్లీ ఏం ప్రొవైడ్ చేశాడు ఓన్లీ సైడ్ వెల్స్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. సో LW అంటే ఎఫెక్టివ్ లెంత్ వెల్డింగ్ యొక్క ఎఫెక్టివ్ లెంత్ ఈక్వల్ టు L1 ప్లస్ L2. సో ఈ రెండు ఈక్వేషన్ సింప్లిఫై చేసుకుంటే మనకి ప్రాబ్లమ్లో ఎలా చేయాలో ఏంటో తెలుస్తుంది, నేర్చుకుందాం. ఇది ఫస్ట్ కేస్. నెక్స్ట్ వెన్ బోత్ సైడ్ అండ్ ఎండ్ వెల్స్ ఆర్ టు బి ప్రొవైడెడ్. అంటే ఇప్పుడు వరకు మనం ఏం చేసాము సైడ్ వెల్స్ ప్రొవైడ్ చేసినప్పుడు లెంత్లు ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి. ఇప్పుడు ఏంటి ఎండ్ వెల్స్ కూడా క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే ఎండ్ వెల్స్ అంటే ఇటు సైడ్. ఓకేనా ఇందులో ఎన్ని కేసెస్ యాక్ట్ అవుతాయి ఎన్ని ఫోర్సెస్ 3 ఫోర్సెస్ F1 F2 F3 3 ఫోర్సెస్ అనేది యాక్ట్ అవుతాయి. ఓకే F2 ఎక్కడ యాక్ట్ అవుతుంది కరెక్ట్గా సెంటర్లో యాక్ట్ అవుతుంది. సో అబ్జర్వ్ చేస్తే F1 అంటే TL1 FWD ఆల్రెడీ తెలుసు, F2 అంటే TL2 FWD, F3 అంటే TL FWD. సారీ ఇక్కడ నేను F2 F3 ప్లేసెస్లో కొంచెం కన్ఫ్యూజ్గా రాశాను. L అలా తీసుకోవాలి. నెక్స్ట్ F2 అంటే TL FWD, F3 అంటే TL2 FWD అని ఉంటుంది. సో ఇక్కడ L2 ప్లేస్లో L ప్లేస్లో L2 మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మూమెంట్స్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలని చెప్పిన ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో F1కి ఆల్రెడీ మనకు తెలుసు F1 L మైనస్ CZZ ప్లస్ F2 చూడండి F2కి అప్ టు CZZ వరకు కొంత డిస్టెన్స్ ఉంది. ఏంటి F1 వరకు L-2 కింద SCZZ ఈ రెండిట్లో మైనస్ చేస్తే వచ్చే డిస్టెన్సే F2 నుంచి CZ వరకు ఉన్న డిస్టెన్స్. నెక్స్ట్ F3కి CZZ. సో సింప్లిఫై చేసుకుంటే మనకి మూమెంట్స్ అనేవి తీసుకోవచ్చు. టోటల్ ఎఫెక్టివ్ లెంత్ ఈక్వల్ టు ఏమవుతుంది L1 ప్లస్ L2 ప్లస్ L. ఇది 2 కేసెస్. సో నెక్స్ట్ వీటి మీద ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఏంటో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.